అందరికీ షలోం. యాషువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అనుదినము యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దినమున కూడా ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారు పడినటువంటి యొక్క శ్రమలను ధ్యానిస్తూ ఉన్నాం. ఆ శ్రమలలో యాజకులు, ప్రధాన యాజకులు, ఇశ్రాయేలు వారు, యూదావారు, పిలాతు, హేరోదు వారందరూ కూడా పెట్టినటువంటి యొక్క శ్రమలు, ఆ శ్రమలలో ఆయనకు ప్రశస్తమైన వస్త్రమును కప్పి అవమానించారు. ఎర్రని అంగీ తొడిగారు. ఊదారంగు వస్త్రమును కప్పి ఆయనను అవమానించారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఈ ఉదయకాలమున దేవుడు కృప చూపి ఉన్నాడు. ఎందుకు ఆయనకు ఎర్రని అంగీని తొడిగారు, ఎర్రని వస్త్రమును తొడిగారు? ఎందుకు ఆయనకు ఊదారంగు వస్త్రమును తొడిగారు? ఊదారంగు వస్త్రముతో ఆయన కప్పినారు. ఎందుకు కప్పినారు? దేనికి సూచన అయి ఉన్నది? ప్రశస్త వస్త్రమును గురించి అయితే మనము ధ్యానించాం. ఈ ఉదయకాలమున దేవుడు కృప చూపి ఉన్నాడు. ఊదారంగు వస్త్రమును ఆయనకు ఎందుకు కప్పి ఉన్నారు? ఆ యొక్క ఆత్మీయ అర్థము ఏమై ఉన్నది? పరిశుద్ధ గ్రంథంలో లేఖనం ఏమి చెప్తున్నది? ఈ యొక్క ఊదారంగు వస్త్రమును పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమును అధికార మందిరములోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రమును తొడిగించి, దేన్ని తొడిగించారు? ఆయనకు ఊదారంగు వస్త్రమును తొడిగించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆయనకు ఎర్రని అంగిని తొడిగి ఎర్రని వస్త్రమును తొడిగారని లేఖనము సెలవిస్తున్నది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనంలో ఆయనకు ఎర్రని వస్త్రమును తొడిగించారని లేఖనము సెలవిస్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, 27వ వచనము, 27వ అధ్యాయం 27వ వచనం, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యాషువాని అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన వద్ద సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ఆయనకు 3 వస్త్రాలను వారు కప్పారు. మొదటిది ప్రశస్తమైనటువంటి వస్త్రము కప్పి ఆయనను అవమానించారు, హేళన చేశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనంలో ఆయనకు ఎర్రని అంగీ తొడిగారని వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క ఎర్రని అంగీ దేనికి సాదృశ్యమై ఉన్నది? పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క ఊదారంగు వస్త్రము దేనికి సాదృశ్యమై ఉన్నది? అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, కాబట్టి మనము బహు జాగ్రత్తగా వాటిని ధ్యానించాలి. ఉదయకాలమున పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క ఊదారంగు వస్త్రం యొక్క ప్రత్యేకత రాజరికము మరియు అధికారమునకు సూచన. ఊదారంగు వస్త్రము కాబట్టి ఊదారంగు వస్త్రమును కేవలము రాజులు ప్రభువులు మాత్రమే ధరించేటువంటి వారు. ఇది యాషువా మెస్సియా వారు రాజులకు రాజు అని సూచిస్తున్నది. రెండవది యాజకత్వము సమాజపు గుడారములు తెరలు, ఆ పరిశుద్ధ మందిరములో తెరలను కట్టాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రధాన యాజకుని ఏఫోదులో ఈ యొక్క రంగు వాడబడి ఉన్నది. ఇది దైవత్వానికి మరియు మానవత్వానికి మధ్య ఉన్నటువంటి మధ్యవర్తిత్వాన్ని సూచిస్తూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారలారా, మనుష్య కుమారుడు మనకు దేవునికి ఆయన మధ్యవర్తిత్వముగా ఆయన భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచాడు. కాబట్టి త్యాగం మరియు శ్రమలు, యాషువాను సిలువ వేసే ముందు రోమా సైనికులు ఆయనను పరిహసించడానికి ఊదారంగు వస్త్రమును ధరింపచేశారు. ఆయన పొందినటువంటి అవమానాన్ని, అదే సమయంలో ఆయన నిజమైన రాజు అనేటువంటి, యాజకుడు అనేటువంటి అంశాన్ని తెలియచెప్తూ వస్తున్నది. పరిశుద్ధ గ్రంథం జాగ్రత్తగా పరిశీలించి చదువుకుందాం. ఉదయకాలమున ఎందుకు ఆయనకు ఎర్రని అంగి తొడిగారు? ఎందుకు ఆయనకు ఊదారంగు వస్త్రమును తొడిగారు? ఆయనకు ప్రశస్త వస్త్రమును కప్పారు. మొదటిది మనం ధ్యానించాం. రెండవది ఎర్రని అంగి కప్పారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 2వ వచనము, సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి, ఊదారంగు వస్త్రమును తొడిగించారు. అవును ప్రియమైనటువంటి వారు, నిర్గమకాండము 26వ అధ్యాయము 1వ వచనము, మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను,
దేవుడు తన నివాసము కొరకు ఒక ప్రత్యక్షపు గుడారమును తయారు చేసుకున్నటకు మోషే అహరోనులకు సెలవిచ్చాడు. నిర్గమకాండం 26 అధ్యాయం 1 వచనం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని వలె కెరూబుల గలవాటిగా వాటిని చేయవలెను. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నీల ధూమ్ర రక్త వర్ణములు. నిర్గమకాండం 26 అధ్యాయం 1 వచనము. ఆయన పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క సేవ ఉపకరణములను కప్పుటకు కానీ ఆ యొక్క మందిరమును కట్టుటకు కానీ నీల ధూమ్ర రక్త వర్ణపు ఆ యొక్క సన్నపు నారతో చేయబడినటువంటి ఆ యొక్క వస్త్రమును తయారు చేయమన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, నీలము దేనికి సాదృశ్యము? దైవత్వానికి సాదృశ్యం. పరిశుద్ధ గ్రంథంలో లేఖనము సెలవిస్తుంది, నీలము రంగు దైవత్వానికి సాదృశ్యం. అలాగే నీల ధూమ్ర రక్తవర్ణము ఎరుపు దేనికి సాదృశ్యము? ఆయన తన రక్తమును చిందించి మన పాపములను కడిగివేస్తాడు. ఎరుపు రంగు నీలము రంగు కలిపితేనే ఊదా రంగు వస్తుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, నీలము రంగు ఎరుపు రంగు రెండిటిని కలిపితేనే ఊదా రంగు వస్తుంది. కాబట్టి అది దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. నీల ధూమ్ర రక్తవర్ణము అదే ఊదా రంగు. నిర్గమకాండం 39వ అధ్యాయం 1వ వచనము. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణము గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. సేవా వస్త్రములు ప్రధాన యాజకుని యొక్క వస్త్రములు. సేవా వస్త్రములు ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రములు. నీల ధూమ్ర రక్తవర్ణములు అది ఊదారంగు వస్త్రములు. నీలము రంగు దైవత్వానికి సాదృశ్యము. నీలము రంగు తర్వాత ఎర్రని రంగు అది దేవుని యొక్క సన్నిధిలో ఎరుపు రంగు. ఆ యొక్క పొటేళ్లను గొర్రెలను బలి ఇచ్చి ఆ రక్తవర్ణము యాషువా మెస్సే యొక్క రక్తమునకు సాదృశ్యము ఆ ఎరుపు రంగు. ఆ రెండిటిని కలిపితేనే మనకు ఊదారంగు వస్తుంది. కాబట్టి ఆ యొక్క ఊదారంగు యొక్క ప్రత్యేకత దేవుడు వాక్యము ద్వారా తెలియచెప్తూ వస్తున్నాడు. నిర్గమకాండం 39వ అధ్యాయం 2వ వచనము. మరియు అతడు బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ ఏఫోదును చేయవలను. ప్రతి ఒక్క ఉపకరణమును, దేవుని యొక్క మందిరపు యొక్క తెరలను, పరిశుద్ధమైనటువంటి యాజక వస్త్రములను నీల ధూమ్ర రక్త వర్ణముతో పేనినటువంటి సన్నపు నారతో చేయవలెను. అదే ఊదారంగు. నీలము రంగు ఎరుపు రంగు కలిపితేనే వచ్చేది ఊదారంగు. అవును ప్రియమైనటువంటి వారులారా, సంఖ్యాకాండం 4వ అధ్యాయము 5వ వచనము. దండు ప్రయాణమైనప్పుడు అహరోను ఇశ్రాయేలీయులందరూ బయలుదేరాలంటే అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డు తెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి సన్నిధి బల్ల మీద, దేవుని యొక్క సన్నిధి బల్లపైన పరచిన దాని మీద గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలను. అప్పుడు వారు వాటి మీద ఎర్ర బట్టను పరిచిరి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనంలో ఆయనకు ఎర్రని అంగీని తొడిగారు. ఎందుకు తొడిగారు? ఆ యొక్క పరిశుద్ధ మందిరములో ఆ యొక్క సేవా ఉపకరణములు నిబంధన మందసం పైన ఉన్నటువంటి బల్ల దేనికి సాదృశ్యం? మందసము. ఆ యొక్క బల్ల పైన ఉన్నటువంటి సేవా ఉపకరణములను ఎర్రని అంగీతో, ఎర్రని బట్టతో వాటిని కప్పారు. అవి పరిశుద్ధమైనటువంటివి కాబట్టి వాటిని మోయుటకు ఆ యొక్క లేవీయులను దేవుడు ఏర్పరచుకున్నాడు. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహతీయులు దానిని మోయవలెను. కాబట్టి ఎర్రని అంగి ఎందుకు కప్పారు? సేవా ఉపకరణములు ఎర్రని బట్టతో వాటిని కప్పవలెను. పరిశుద్ధ స్థలములో బల్లపైన ఉన్నటువంటి సేవా ఉపకరణములు ఆ యొక్క ఎర్రని బట్టతో కప్పవలెను. అవును ప్రియమైనటువంటి వారులారా, పాత నిబంధనలో
మనము దేవుని చేతిలో పాత్రలమై ఉన్నాం. ఆ పాత్రలను పాత నిబంధనలో పరిశుద్ధమైనటువంటి ఎర్రని బట్టతో వాటిని కప్పారు. పాత నిబంధనలో పాపములు కప్పబడ్డాయి, ఎర్రని వస్త్రముతో కప్పబడ్డాయి. కానీ కొత్త నిబంధన ద్వారా యోహాను సువార్త 1వ అధ్యాయములో మన పాపములు యెషువా మెస్సియా రక్తంలో కడిగివేయబడ్డాయి. కప్పబడలేదు, మన పాపములు కడిగివేయబడ్డాయి ఆయన రక్తములు. పాత నిబంధనలో సేవా ఉపకరణములను ఎర్రని బట్టతో కప్పారు. ఈ దినమున యెషువా మెస్సియా తన పరిశుద్ధమైన రక్తంతో మనల్ని కడిగారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే ఆయనకు ఎర్రని అంగీని తొడిగారు. ఎర్రని అంగీని తొడిగారు. ఆ నిబంధన మందసము బల్లలో ఉన్నటువంటి ఉపకరణములను ఎర్రని బట్టతో కప్పారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎర్రని బట్టతో ఉపకరణములను, పరిశుద్ధ ఉపకరణములను, సేవా పాత్రలను వాటిని కప్పారు. ఊదా రంగు వస్త్రములు ధరించుకున్నటువంటి యాజకులు వాటిని మోశారు. యెషువా మెస్సియా వారు పరిశుద్ధమైనటువంటి పాత నిబంధనలో ఆ యొక్క మనుషులందరి పాపములు కప్పబడ్డాయి. వారి పాపములు కప్పివేయబడ్డాయి, కనపడకుండా కప్పివేయబడ్డాయి. కొత్త నిబంధన ప్రకారం యెషువా మెస్సియా తన రక్తము చేత ప్రతి పాపమును కడిగివేశానని లేఖనము సెలవు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, అందుకు యెషువా మెస్సియా వారికి ఎర్రని అంగీని కప్పారు వాళ్ళు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనము, ఆయనకు ఎర్రని అంగీని కప్పారు. ఎర్రని అంగీని తొడిగించి ఆయనను అవమానించారు, హేళన చేశారు. ఎరుపు దేనికి సాదృశ్యము? మేకల యొక్కయు ఆ గొర్రెల యొక్కయు రక్తము వారి పాపములను కప్పివేసింది, కానీ కడిగివేయలేకపోయింది. ఈ దినమున పరిశుద్ధుడైనటువంటి యెషువా మెస్సియా వారి రక్తము ప్రతి పాపమును కడిగివేసింది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అందుకు ఆయనకు ఎర్రని అంగీని తొడిగారు. మరి ఊదారంగు వస్త్రమును దేనికి తొడిగారు? ఊదారంగు వస్త్రము దైవత్వానికి సాదృశ్యం. ఊదారంగు వస్త్రము దైవత్వాన్ని, ఆ ఎరుపు రంగును నీలము రంగు, ఆకాశము నీలం, దేవుని యొక్క పాదపీఠము ఆకాశమే ఆయన పాదపీఠం. చూద్దాం లేఖనం, ఆకాశమే ఆయన పాదపీఠం. అవును ప్రియమైనటువంటి వారులారా, నీలము రంగు దైవత్వానికి సాదృశ్యము. ఊదా రంగు, ఆ ఎర్రని రంగు యాజకుడు ధరించుకునవలసినటువంటి పరిశుద్ధ ఆ ఉపకరణములు, యాజకుని యొక్క వస్త్రములు. ఆ పరిశుద్ధ ఉపకరణములను కప్పుటకు నిబంధన మందసమును ఆ యొక్క మందిరములో ఆ యొక్క నీలము రంగు ఆ యొక్క పేనినటువంటి సన్నని నార వస్త్రములతో మందిరము యొక్క తెరలను నీవు చేయవలెను. మందిరము యొక్క ఉపకరణములు నీల ధూమ్ర రక్త వర్ణము గల పేనినటువంటి సన్నపు నారతో నీవు ఆ యొక్క తెరలను, పరిశుద్ధ ఉపకరణములను, పరిశుద్ధ తెరలను, మందిరమును, నిబంధన మందసమును చేయవలను. ఎర్రని బట్టతో వాటిని కప్పవలెను. ఆ ఎరుపు రంగు, ఆ యొక్క నీలము రంగు రెండూ కలిపినప్పుడు వచ్చే రంగే ఆ యొక్క ఊదా రంగు. అవును ప్రియమైనటువంటి వారు, ఇది దైవత్వానికి సాదృశ్యము. కాబట్టి ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడు. అందుకు ఊదా రంగు వస్త్రమును ఆయనకు తొడిగారు, ఎర్రని అంగి ఆయనకు కప్పారు. మనల్ని పరిశుద్ధపరచుటకు పాపములను కప్పివేసింది పాత నిబంధన. క్రొత్త నిబంధన పాపములను కడిగివేసింది యెషువా మెస్సియా యొక్క రక్తము ద్వారా. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, అందుకే ఆ దండు ఇశ్రాయేలీలు ముందుకు బయలుదేరినప్పుడు ఆ యొక్క సేవా ఉపకరణములన్నీ కూడా ఎర్రని బట్టలో చుట్టి పరిశుద్ధమైనటువంటి వస్త్రములో వాటిని మోసుకొని యాజకులు వెళ్ళేవారు ఆ యొక్క మందసమును, ఆ యొక్క పరిశుద్ధ స్థలమును. అవును ప్రియమైనటువంటి వారు, ఎస్తేరు గ్రంథము చూద్దాం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనము. అప్పుడు మొర్దెకైకి ఊదారంగు వస్త్రం ఇవ్వబడింది. మొర్దెకై ఊదావర్ణమును తెలుపు వర్ణము గల రాజవస్త్రము, బంగారపు పెద్ద కిరీటమును, అవిసెనారుతో చేయబడిన ధూమ్రవర్ణము గల వస్త్రములను ధరించుకుని వాడే రాజు సముఖము నుండి బయలుదేరను. అందు నిమిత్తము షూషను పట్టణము ఆనందించి మొర్దెకైకి అధికారము ఇవ్వబడినది. మొర్దెకైకి అధికారం ఇవ్వబడింది. రాజు తరువాత అతనికి అధికారం ఇవ్వబడింది. ఆ యొక్క ఊదారంగు వస్త్రము
అధికారమునకు సాదృశ్యము. పరలోకమందును భూమి మీదను ఈయనకు అధికారము ఇవ్వబడి ఉన్నది. ఎవరికి? మన రక్షకుడైన యెహోవా మెస్సీయ వారికి. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అధికారమును సూచిస్తూ ఉన్నది. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనము. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను, లోకంలో ఉన్నారు ఊదారంగు వస్త్రములు వేసుకునేటువంటి వారు, వారి గురించి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మొర్దెకైకి అధికారం ఇవ్వబడింది. అధికారం ఇవ్వబడినటువంటి మొర్దెకై ఊదారంగు వస్త్రమును ధరించుకొని ఆ అధికారమును దేవుని పట్ల, ఆ మనుషుల పట్ల, ఆ ప్రజల పట్ల కనపరిచాడు. లోకంలో కూడా ఉదారంగు వస్త్రమును వేసుకునేటువంటి వారు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే ధనవంతుడు ఒకడు ఉండెను, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను. ఇది లోకములో ఉదారంగు వేసుకునే వారికి సాదృశ్యం. లేఖనము ప్రతి ఒక్కరి గురించి వాక్యం. యెహోవా మెస్సీయ అందరికీ ప్రభు. వాక్యము ఆయన, వాక్యము అందరికీ వర్తిస్తుంది. కాబట్టి సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. అప్పుడు అతడు ఆ ఊదారంగు వస్త్రములు ధరించుకునినటువంటి ధనవంతుడేమో పాతాళంలో ఉన్నాడు. ఎందుకున్నాడు పాతాళంలో? అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, ఎవరు? ఊదారంగు వస్త్రము ధరించుకునినటువంటి ధనవంతుడు బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను. లోకములో ఉన్నటువంటి ఊదారంగు వస్త్రమును వేసుకొని అధికారమును చెలాయించేటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారు ఒక దినమున అనవలసినటువంటి మాట ఇక్కడ రాయబడి ఉన్నది. తండ్రివైన అబ్రహామా, ఇదిగో లాజరు ఉన్నాడు నీ దగ్గర, ఇదిగో నేనేమో మండుతూ ఉన్నాను, నా యందు కనికరపడుము, తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు, నేను ఈ అగ్నిజ్వాలల యాతనను చూచుచున్నానని కేకలు వేస్తున్నాడు. అందుకు అబ్రహాము మాట్లాడుతున్నాడు, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకిష్టం వచ్చినట్టు సుఖము అనుభవించితివి, అలాగే లాజరు కష్టము అనుభవించను. జ్ఞాపకం చేసుకొని ఇప్పుడైతే వారు ఇక్కడ నెమ్మది పొందుచున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, లోకములో ఊదారంగు వస్త్రమును అధికారమును కలిగిన వారు కూడా ఒక దినమున అనవలసినటువంటి మాట వ్రాయబడి ఉన్నది. కాబట్టి బహు జాగ్రత్త కలిగి మనం లోకములో ఉన్నామా, దేవునిలో ఉన్నామా సరిచూసుకుందాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం లేఖనం సెలవిస్తుంది. అప్పుడు లూదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. దైవభక్తి ఉంది, ఆ స్త్రీ వింటూ ఉంది. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతేర పట్టణస్తురాలు. ఏమమ్ముతుంది? ఈమె ఊదారంగును అమ్ముతుంది. కాబట్టి ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచారు. ఊదారంగు పొడిని అమ్మేటువంటి ఆ యొక్క లూదియా అనేటువంటి తుయతేర పట్టణస్తురాలు హృదయమును దేవుడు తెరిచాడు. ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు తెరిచారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఊదా వస్త్రమును వేసుకుని అధికారమును చేసేటువంటి వారు, వారి హృదయములు తెరవబడడం లేదు. ఆ దినమున ఊదారంగును అమ్మేటువంటి ఆ తుయతేర పట్టణస్తురాలి యొక్క హృదయమును దేవుడు తెరిచాడు. కాబట్టి ఆమె ఆ దైవభక్తురాలు, అందరికీ ఉంది భక్తి, కానీ వారి హృదయంలో తెరవబడడం లేదు ఈ యొక్క సువార్తను విని. కాబట్టి పౌలు చెప్పిన మాటలందు ఆమె లక్ష్యముంచెను, కాబట్టి రక్షణ పొందింది. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి మీరు ఆతిథ్యము మిమ్మల్ని బలవంతము చేశారు వారు. అవును ప్రియమైనటువంటి వారు, ఎంతోమంది భక్తి చేసే వాళ్ళు ఉన్నారు, సువార్తను వింటున్నారు. ఆ దినమున ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు లూదియా అనేటువంటి స్త్రీ, ఊదారంగును అమ్మేటువంటి స్త్రీ యొక్క హృదయమును తెరిచాడు. పౌలు మాటలందు లక్ష్యం ఉంచింది. కాబట్టి ఈ దినమున కూడా ఈ వాక్యమునందు మీరు లక్ష్యం ఉంచి మీ హృదయంలో తెరవబడి ఆ యొక్క ఊదారంగు వస్త్రముల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన శ్రమలలో ధ్యానిస్తూ ఉన్నాం.
పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదానికి ఒక లేఖనము సాక్ష్యముగా వ్రాయబడి ఉన్నది. సమాజపు గుడారములో ఆ యొక్క నీల ధూమ్ర రక్త వర్ణము గురించి వర్ణన చేయబడి ఉన్నది. గుడారపు తెరలు నీలము ఊదారంగు ఆ యొక్క రక్తవర్ణములతో చేయబడినది. ఇది పరలోకపు మహిమను సూచిస్తున్నది. పరలోకపు మహిమను ఆ యొక్క మోషే అహరోన్లు కట్టినటువంటి ప్రత్యక్షపు గుడారం యొక్క మందిరమును సూచిస్తున్నది. ప్రధాన యాజకుని యొక్క వస్త్రములను సూచిస్తున్నది ఆ యొక్క ఊదారంగు. యాజకుడు దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేయడానికి ఉండాల్సినటువంటి పవిత్రత. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి యెషువా మెస్సీ యొక్క శ్రమలను సూచిస్తుంది. మార్కు సువార్త 16-17, 15 అధ్యాయం 17-18 వచనాలు. సైనికులు ఆయనకు ఊదారంగు వస్త్రమును కప్పి యూదుల రాజా శుభమని అపహాస్యము చేశారు. ఊదారంగుని అమ్మేటువంటి లూదియా అనేటువంటి తురేతేర స్త్రీ ఆ ప్రభువుని యొక్క ఆ మాటలను అంగీకరించి రక్షణ పొందింది. ఆమె ఇంటివారు. ధనవంతుడు లాజరు ఊదారంగు వస్త్రములు వేసుకున్నటువంటి ధనవంతుడు మండుతున్నటువంటి అగ్నిగుండములో నుంచి తండ్రివైన అబ్రహామా నా కొరకు లాజరును పంపుము అని రోధిస్తూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి అధికారం ఊదారంగు వస్త్రమును ధరించుకున్నటువంటి వారు. అవును ప్రియమైనటువంటి వారులారా, నీలమ రంగు పరలోకానికి గుర్తు. ఆ యొక్క రక్తవర్ణం మనిషి యొక్క త్యాగానికి గుర్తు. రక్తవర్ణ వస్త్రము మనిషి యొక్క త్యాగమునకు గుర్తు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుడు పిలుస్తున్నాడు ఉదయకాలమున. మన పాపముల నిమిత్తము యెషువా మెస్సీయ వారు మన కొరకు ఆయన రక్తము కార్చారు. పాత నిబంధనలో ఎరుపు రక్తవర్ణము ఆయనకు ఎర్రని అంగి తొడిగించారు. ఆ యొక్క ఎర్రని అంగి దేనికి సాదృశ్యం? అతి పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ ఉపకరణములను కప్పుటకు ఆ యొక్క వస్త్రము పనికి వచ్చింది. పాత నిబంధనలో పాపములు కప్పివేయబడ్డాయి. క్రొత్త నిబంధన యెషువా మెస్సీయ వారి రక్తము పాపములను కడిగివేసింది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘం, అనుదినము ఆయన శ్రమలను ధ్యానిస్తున్నాం. నేటి దినమున కూడా ఆయన శ్రమలను ధ్యానిస్తున్నాం. రేపటి ఉదయకాలమున మరి ఒక అంశముతో ఆయన యొక్క శ్రమలను ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి ఈ యొక్క ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వాక్యమును సబ్స్క్రైబ్ చేయండి. వాక్యం మీ ముంగిట ఉంటుంది. అందరూ కామెంట్ చేయండి. మరి యొక్క శ్రమను ధ్యానించటకు రేపు ఉదయకాలమున మీ ముందరికి నేను రాగలనని తెలియచేస్తూ, వాక్యం ఉన్నటువంటి మీ అందరి హృదయంలో దేవుడు వాక్యమును ఫలింపచేసి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి మీ చేతి పనులను స్థిరపరిచి మీకు స్వస్థత దయచేయమని అనుదినము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి, స్వస్థపరచండి, వారి చేతి పనులు స్థిరపరచండి, వారి కుటుంబంలో నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదం, దీవెనలు దయచేయమని విజ్ఞాపన చేస్తూ, నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యెషువా మెస్సీ యొక్క అతి పరిశుద్ధమైన నామములు అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరలా రేపటి ఉదయకాలమున మరి ఒక అంశముతో నేను మీ ఎదుటకు రాగలను. అందరికీ షలోమ్.